అందరికీ నమస్తే. నేను ఈరోజు ఆవులను మేపడానికి తీసుకెళ్తున్నా. అయితే నా దగ్గర ఉన్న ఆవులు కొన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ఆవులు వాటికి కాలుకు మెడకు తాడు పెట్టాను చూడండి. ఇలా తాడు పెట్టడం అనేది నాకు మా నాన్న నేర్పించిండు. అవి ఊరికే ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతున్నాయి. ఒకే దగ్గర స్థిరంగా మేయటం లేదు. అందుకనే వాటికి కొన్నిటికి కాలుకు మెడకు కట్టబెట్టి మేపడానికి తీసుకెళ్తున్నా. ఎందుకంటే చూడండి అది ఎంత ఇబ్బంది పడుతుంది. తప్పట్లేదు. వాటిని మేపడం ఇంపార్టెంట్ తప్పిస్తే వాటికి కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదని చెప్పేసి కొన్నిటికి కాలుకు మెడకు తాడు పెట్టాను. కొన్ని కాలుకు మెడకు ఈ ఆవు చూడండి కొంచెం కాలుకు దెబ్బ తాకిస్తుంది. కుంటుకుంటా అయితే వస్తుంది. ముందుల ఆవులన్నీ అయితే వెళ్ళిపోయినాయి. ఈ ఆవు వెనకబడి ఉంది. అయితే ఈ వర్షాకాలం అయితే రాబోతుంది. ఈ వర్షాలకు పడ్డ గడ్డి ఏదైతే మొలుస్తుందో ఆ గడ్డి మాత్రమే ఆవులు చాలా ఇష్టంగా తింటాయి. నేను ఇట్లా ఆవులను అయితే బయటికి తీసుకొచ్చిన అయితే ఆవులను బయటికి తీసుకొచ్చినా కూడా ఏవైతే ఆవులు ఎద్దులు ఇబ్బంది పెడతాయో అవి ముందలనే ఉన్నాయి చూడండి. కాలుకు మెడకు తాడు పెట్టినా కూడా చూడండి, మీరు వెనక చూస్తే అర్థమవుతుంది. ఈ ఇవి అన్ని ఆవుల కన్నా ముందలనే పరిగెత్తుతున్నాయి. ఎక్కడైతే గడ్డి ఉందో అక్కడ స్థిరంగా మేయడానికి ఇష్టపడట్లేదు. అయితే మనం ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఆవులు అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం వాటిని ఇడవకుండా ఉండకుండా మనకు వేరే సొల్యూషన్ అయితే వెతుక్కోవాలి. చూడండి, వాటికి కాలుకు మెడకి ఇట్లా తాడు పెట్టి ఎక్కువ పరిగెత్తకుండా అయితే చేసిన. అయితే మనం రెగ్యులర్గా ఇట్లా చేయకూడదు. ఆ కాలుకు మెడకు ఊరికే రెగ్యులర్గా పెడితే కాలుకు కాటులాగా పడిపోయి కొంచెం ఇబ్బంది అయితే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం అలవాటు పడేంత వరకు అయితే కొంచెం ఇడవగానే నాకెందుకంటే ఆవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్లా కాలుకు మెడకు పెట్టి ఆవులను మేయడానికి అయితే తీసుకొచ్చిన. ఏవైతే ఇబ్బంది పెడుతుంటాయో వాటిని మాత్రమే అట్లా చేసిన. అయితే అవి మేయడం ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే వాటి వల్ల మిగతా ఆవులు కూడా డిస్టర్బ్ అవుతుంది. చూడండి, దీనికి కాలుకు మేడకు కర్ర పెట్టడం వలన అది పరిగెత్తకుండా అయితే చేసిన. ఇట్లా ఆవులను బయటికి అయితే మేపడానికి తీసుకొచ్చిన. ఆవులని బంధించకూడదు, స్వేచ్ఛగా మేపాలనే ఉద్దేశము. అయితే రెగ్యులర్గా మనం ఆవులను ఇడిచి మేపుతూ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒకరోజు ఆవులను ఇడిచి మేపకపోతే మనకి ఏదో వెల్తీగా అయితే ఉంటుంది. చూడండి, ఆవులు అయితే ఈ వర్షాలకు పడ్డ వానల వలన గడ్డి అయితే చాలా పచ్చగా మొలవడం జరిగింది. ఆవులు అయితే చాలా ఇష్టంగా తింటున్నాయి. మనం ఆవులను బయటికి వదిలినప్పుడు అవి కుదురుగా మేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటాయి. ఎక్కడైతే గడ్డి మంచిగా ఉంటుందో అవి ఖచ్చితంగా మేయడానికైతే ఆస్కారం ఉంటుంది. కాకపోతే మనం ఎంత బోరు నీళ్ళు ఇడిచి మనం పొలాల్లో వాటర్ ఇడిచి గడ్డి మొలిచేటట్టు చేసినా ఆ గడ్డి అయితే అంత అంత స్వీట్గా అయితే ఉండదు ఆవులకి. ఈ వర్షాకాలంలో ఉన్న వానలు పడడం వల్ల ఆ వర్షపు నీళ్ళలో పోషకాలు కొన్ని నత్రజని చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్కి వచ్చే గడ్డి అనేది చాలా మంచిగా ఉంటుంది. ఆవులు కూడా ఇట్లా ఇష్టంగా తింటాయి. నా దగ్గర ఉన్న ఆవులు ఈ వర్షాకాలంలో పడ్డ వానలకి ఈ గడ్డి చాలా ఇష్టంగా అయితే తింటున్నాయి. చాలా కుదురుగా ఉండి అవి తింటుంటే నాకైతే మనం మేపడానికి వచ్చినప్పుడు వాటిని చూసి ఒక లోపల మనకు తెలియని ఏదో ఒక సంతోషం అయితే ఖచ్చితంగా అవుతుంది. అది మేపుతుంటే మేపే వాళ్ళకు పాడి రైతులకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఆవుని బయట తీసుకెళ్ళి స్వేచ్ఛగా మేపుతామో అవి తిన్నప్పుడు అవి మన డైరీ ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు అవి చూపించే యాక్టివ్నెస్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇట్లా ఆవు తింటుంటే మనకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే లోపల కలుగుతుంటుంది. అది మనం మాటల్లో చెప్పలేము. ఇట్లా ఆవులు పచ్చిగడ్డి ఎక్కడైతే కనబడుతుందో పాడి రైతులుగా గోసేవకునిగా నాకు వాటి దగ్గర ఉన్నప్పుడు నాకైతే అవి తింటుంటే చాలా చాలా అంటే చాలా సంతోషం అవుతుంది. అయితే నా డైరీ ఫామ్లో ఉన్న ఒక ఆవుకు వచ్చేసి కాలుకు దెబ్బ తగిలింది. ఆ ఆవుని చూపించే ప్రయత్నం చేస్తా చూడండి. ఈ ఆవు వచ్చేసి కూర్చొని మేయలేకపోతుంది. నేను కాసేపు సరదాగా కొంచెం పచ్చిగడ్డి ఇట్లా పీకి దాని చుట్టుముట్టున్న గడ్డి పీకి దానికి ఇవ్వడం అయితే జరిగింది. అట్లా ఎంతసేపు అని కూర్చుంటుంది అంటే దాని కాలుకు దెబ్బ తాకింది. దాని కూర్చున్నంత వరకు దాని చుట్టుముట్టున్న గడ్డి అయితే తినింది. దీని కాలు గిట్టలకి దెబ్బ తాకింది. లేకపోతే గాలికుంటు వ్యాధి వచ్చిందా అర్థమైతే లేదు. మొత్తానికైతే కుంటుతుంది. అంటే ఒక్క దగ్గర కూర్చున్నప్పుడు కట్టేసినప్పుడు మేత అయితే మేస్తుంది. ఇక చూడండి, అది చుట్టుముట్టున్న గడ్డిని అయితే ఇట్లా మేస్తుంది. దాన్ని చూసి కొంచెం బాధ అనిపించి నాకు చుట్టూ ఉన్న గడ్డి తీసుకొచ్చి అయితే కొంచెం అట్లా పెట్టడం అయితే జరిగింది. ఈ ఆవు చాలా మృదువుగా ఉంటుంది. నాతోటి చాలా సున్నితంగా ఉంటుంది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఇట్లా ఆవులు అయితే చుట్టూ మేస్తున్నది. ఆ ఆవు మాత్రము ఒకే దగ్గర కూర్చొని అయితే మేస్తుంటే నాకు బాధ అనిపించింది. దాన్ని చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నాకు సపోర్ట్గా మా నాన్న కూడా వచ్చిండు ఆవులకు మేపడానికి. చూడండి, ఇలా ఆవులు కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంటాయి అటు ఇటు పరిగెత్తుతూ. అవి ముళ్ళ కంప నుంచి అటు వెళ్తుంటే మా నాన్న నాకు తోడుగా కొంచెం
సపోర్ట్ ఇవ్వడానికి ఆయన కూడా కర్ర పట్టుకొని అయితే వచ్చిండు. అయితే ఇట్లా ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. మా నాన్న అట్లా కాస్త నించుంటే చాలు, ఒక సైడ్ అయితే ఆవులు వెళ్ళకుండా వాటిని ఒకే ప్లేస్లో మేపడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇట్లా సాయంత్రం అయితే అయ్యింది, ఆవులైతే మేపడం అయిపోతుంది, అవి వెళ్ళే టైం అయితే కూడా అవుతుంది. మొత్తానికి ఇట్లా ఆవులు ఆ, వర్షాలకు పడ్డ వానల వలన గడ్డి మొలవడం వలన ఆ వర్షాలకు పడ్డ గడ్డిని ఆవులు చాలా అంటే చాలా ఇష్టంగా మేస్తాయి. చూడండి, ఇక్కడ ఒక ఆవు గడ్డి మేయడం ఆపేసి నాతోటి ప్రేమగా హగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దాని ప్రేమ నా మీద ఇట్లా అయితే చూపిస్తుంది. నేను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆవులు కడుపు నిండా మేసినప్పుడు అవి నా దగ్గరకు వచ్చి ఇట్లా వాలిపోతుంటాయి. ఇవి చూడండి, ముళ్ళ కంపలతోటి అటు అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ ఆవులకు కాలుకు మెడకు పెట్టినా కూడా వాటి స్వభావం అనేది మార్చుకోవు. ఎందుకంటే ఎక్కడ మంచిగా టేస్టీగా ఉంటుందా, ఎక్కడ గడ్డి బాగుంటుందా అని పరిగెత్తుతూ ఉంటాయి. నా దగ్గర ఉన్న ఈ ఎద్దు వచ్చేసి దీనికి ముక్కుతాడు వేయలేదు, బయటికి వదిలేసినానంటే అన్ని ఆవులను తీసుకొని దాని వెంబడి పరిగెత్తుతుంది. మొత్తానికైతే ఆవులను మేపడం అయిపోయింది. డైరీ ఫామ్కి తీసుకొచ్చిన సందర్భంలో కాలుకు మెడకు పెట్టినా కూడా ఈ ఆవు తోటలోకి పరిగెత్తుదామని గేటులోకి వెళ్ళకుండా ఎట్లా ఇబ్బంది పెడుతుంది చూడండి. మొత్తానికైతే ఆవులను మేపడం అయిపోయింది. డైరీ ఫామ్కి ఇట్లా తీసుకొచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి. ఎందుకంటే మా పక్కల మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో ఇంకా కాయలైతే కటింగ్ చేయనందువలన ఆవులు డైరీ ఫామ్కి వచ్చే దారిలో తోటలోకి వెళ్ళడానికి తెగ తొందరపడుతుంటాయి. అందుకనే వాటిని ఇట్లా చాలా జాగ్రత్తగా అయితే డైరీ ఫామ్‌లోకి కొట్టాలి. అవి కడుపు నిండా మేసినాయంటే ఖచ్చితంగా డైరీ ఫామ్‌లోకి వెళ్తాయి. కొన్ని ఆవులు ఉంటాయి ఇబ్బంది పెట్టేటివి. వాటిని చూసి మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆవైతే కుంటూకుంటనే డైరీ ఫామ్ లోపలికైతే వచ్చింది. మొత్తానికైతే ఈరోజు ఆవులను మేపడం అయితే అయిపోయింది. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. నేను ఇక ఈ మొత్తానికైతే డైరీ ఫామ్‌లోకి వచ్చినాక ఈ ఆవులు చూడండి కాలుకు మెడకు పెట్టాను. వాటికి తీయాల్సిన టైం అయితే ఆసన్నమైంది. అవి తాడు తీసి లోపల డైరీ ఫామ్‌లోకి వెళ్ళైతే కట్టేసి ఉంచుతాను. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. జై గోమాత.